నిశ్శబ్దం మాటున ఊహించని అలజడులు, నిర్మానుష్యం చాటున నిరాధార ఆనవాళ్లు ధీరులకు సైతం నిస్సందేహంగా ప్రాణభయాన్ని సృష్టిస్తాయి. అలాంటిదే ఆ దీవి. అక్కడ ఒంటరిగా అడుగు పెడితే తిరిగి రావడం కష్టమే అంటారు మెక్సికన్స్. సుమారు 63 ఏళ్ల క్రితమే గగురు పొడిచే ఆ భీతికి బీజం పడింది. దాని సృష్టికర్త డాన్ జూలియన్ బరేరా. మెక్సికన్ నగరానికి దక్షిణంగా 17 మైళ్ళ దూరంలో పోచిమిల్కో సమీపాన భార్యాపిల్లలతో సంతోషంగా జీవించేవాడు బరేరా. తన 40వ ఏట ఒకరోజు దగ్గరలోని ఇస్లా డి లాస్ మోనికాస్ అనే ద్వీపానికి ఒంటరిగా వెళ్ళాడు. తిరిగి రాగానే ఆ ద్వీపంలోని సరస్సులో ఒక అమ్మాయి మునిగిపోవడం చూశా. కాపాడడానికి ప్రయత్నించా, కానీ కాపాడలేకపోయానని చెప్పాడు. మరునాడే కొందరు స్థానికుల్ని వెంట తీసుకెళ్లి ఆ సరస్సులో దిగి అమ్మాయి శవాన్ని తీస్తా అంటూ అందులోంచి కొన్ని భయంకరమైన బొమ్మల్ని బయటికి తీశాడు. అవన్నీ దుష్ట ఆత్మ నుంచి వచ్చిన సంకేతాలని ప్రకటించాడు. ఆ చెడు నుంచి తనను తాను రక్షించుకోవడానికి చనిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి వాటిని చెట్లకు వేలాడదీయడం మొదలుపెట్టాడు. అప్పటి నుండి అక్కడికి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. అలా సుమారు 40 ఏండ్ల పాటు అదే ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ భయానకమైన బొమ్మల్ని పోగు చేసి మొక్కలకు, చెట్లకు, షెడ్లకు వేలాడదీశాడు. అప్పుడప్పుడు మనుషుల ఆవాసాలకు వచ్చిపోతూ ఉండేవాడు. అయితే తన 80వ ఏట 2001లో అదే సరస్సులో శవమై తేలాడు బరేరా. దాంతో ఆ ద్వీపం మిస్టీరియస్ హంటింగ్ ప్లేస్లా ప్రపంచానికి పరిచయమైంది. ఇక్కడ కొన్ని వందల వికృతమైన బొమ్మలు భీకరమైన ముఖాలతో, హడలెత్తించే చూపులతో అటు ఇటు ఊగుతూ చెట్లకు దయ్యాల్లా వేలాడుతూ ఉంటాయి. కొన్నింటికి చేతులు, కాళ్ళు, మొండం, తలలు ఊడిపోయి మరింత వణికిస్తుంటాయి. కొన్ని చెట్లు, మొక్కలు చనిపోయి ఎండు మోడుల్లా ఆ వాతావరణాన్ని ఇంకా హడలెత్తిస్తుంటాయి. ఆ బొమ్మలలో ఆత్మలు నివసిస్తున్నాయని అక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. రాత్రిపూట వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయని సమీప వాసులు చెప్తుంటారు. దాంతో అంతా ఈ దీవిని డెడ్ డాల్స్ ఐలాండ్ అని పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇది ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా మారింది. దాంతో ఔత్సాహికులు ఆ ద్వీపాన్ని సందర్శించి ఈ బొమ్మలతో సెల్ఫీలు దిగుతుంటారు. ఏదేమైనా సరస్సులో చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? బరేరా ఎలా చనిపోయాడు? అసలు అమ్మాయి మరణం గురించి అతడు నిజం చెప్పాడా, లేక కల్పించి చెప్పాడా, లేదంటే ఏదైనా దుష్టశక్తి మాయలో అతడు చిక్కాడా? నిజంగానే ఆ బొమ్మల్లో ఆత్మలు ఉన్నాయా? ఇలా అన్ని మిస్టరీలే.